ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద PMC ట్రస్ట్. నమస్కారం. PSSM సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. నాగర్ కర్నూలు జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచార కార్యక్రమాలు. ధర్మవరం పట్టణంలోని పలు ధ్యాన కేంద్రాల్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. తలమడుగు గ్రామంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాలు. వనపర్తి పట్టణంలో ధ్యాన దీక్ష ముగింపు కార్యక్రమం. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే, లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని మీరు పునరావిష్కరించుకోండి అనే 21 రోజుల వర్క్ షాప్ ను మహా అద్భుతంగా నిర్వహిస్తున్నారు లైట్ వర్కర్స్ టీవీ నిర్వాహకులు. ఈ కార్యక్రమం 11వ రోజున జ్ఞానదాతగా PSSM గ్లోబల్ వ్యవస్థాపకులు పరీపత్రి గారు పాల్గొని క్రిస్టల్స్ లోని విజ్ఞానం గురించి అద్భుతమైన వివరణ అందించారు. ఇప్పుడు కూడా మోడర్న్ టెక్నాలజీలో క్యూరీ అనే ఒక సైంటిస్ట్, క్యూరీ బ్రదర్స్ అని, క్యూరీ సిస్టర్ అండ్ బ్రదర్స్, వాళ్ళు ఏం చేశారంటే ఇంత పెద్ద క్వార్ట్స్ క్రిస్టల్ ని తీసుకొని వైర్స్ తో కనెక్ట్ చేసి, వోల్టేజ్ తో కనెక్ట్ చేసి, దాన్ని ఏం చేశారంటే ఆ క్రిస్టల్ ని, ఇది ఎవరు చేయొద్దు ప్లీజ్, ఆర్ ఎక్స్పెరిమెంట్ కి అయితే చేయొచ్చు, ఇంత పెద్ద క్రిస్టల్ ని క్వార్ట్స్ ని తీసుకొని దాన్ని ఒక హ్యామర్ తీసుకొని ఫట్ అని దాన్ని కొట్టారు. అంటే కొట్టంగానే ఏమైంది, వోల్టేజ్ ఇంక్రీజ్ అయింది, వోల్టేజ్ క్రియేట్ అయింది. సో ఏమైతోంది, మెకానికల్ ఎనర్జీ, అగైన్ లా ఆఫ్ ఫిజిక్స్, మొన్న మాట్లాడుకున్నాం, లా ఆఫ్ థర్మోడైనమిక్స్. Energy cannot be created or destroyed. Energy can only be transformed from one form to another form. అంటే ఎనర్జీని మనం క్రియేట్ చేయలేం, దాన్ని డిస్ట్రాయ్ చేయలేం, అది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కి చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారింది. అలాగే వైసీ వర్సా, ఎలక్ట్రికల్ ఎనర్జీ వోల్టేజ్ మెకానికల్ ఎనర్జీ లాగా మారుతుంది క్రిస్టల్ తో. సో ఇది ఒక సైంటిఫిక్ ప్రాపర్టీ, దీన్ని చూశారు వాళ్ళు క్రిస్టల్స్ లో. సో ఇది ఒక బ్రేక్ త్రూ సైన్స్ లో. అరే క్రిస్టల్స్ లో ఈ మన ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతోంది అనేది కనుక్కున్నారు. అలాగే పైరో ఎలక్ట్రిక్, దీన్ని ఫీజో ఎలక్ట్రిసిటీ అంటారు. ఇంకోటి పైరో ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, క్రిస్టల్స్ హీట్ అయినప్పుడు దాని ఒక వోల్టేజ్ క్రియేట్ అవ్వడం, అంటే టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు దాని వోల్టేజ్ చేంజ్ అవుతుంది, దీన్ని పైరో ఎలక్ట్రిసిటీ అంటారు. ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ వల్ల నౌ క్రిస్టల్స్, లేజర్ ఇమేజింగ్, వాచెస్, మీ వాచెస్ లో క్రిస్టల్స్ ఉంటాయి బై ద వే. ఎందుకు, బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రెసిషన్, హై ఫ్రీక్వెన్సీ. సిలికాన్ చిప్స్ లో క్రిస్టల్స్ ఉన్నాయి. సో ఇలా ప్రతి ఒక్క మోడర్న్ టెక్నాలజీలో, ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీలో క్రిస్టల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఎస్పెషలీ క్వార్ట్స్ క్రిస్టల్. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రెసిషన్, దాంట్లో ఉన్న స్టెబిలిటీ వల్ల క్రిస్టల్స్ అనేవి చాలా ప్రతి ఒక్క మోడర్న్ టెక్నాలజీలో యూజ్ అవుతోంది ఇప్పుడు ప్రస్తుతం. నాగర్ కర్నూలు జిల్లాలోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు బంగ్లా ఆంజనేయ రెడ్డి మరియు సత్యనారాయణ గారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్టర్స్ అందరూ కొల్హాపూర్, కుడికిల్ల, తిరుమలంపల్లి, నార్లాపూల్, ముక్కిడిగుండం గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ధ్యానకర పత్రాలను పంచారు. ప్రజలకు ధ్యానం ద్వారా పొందే లాభాల గురించి అద్భుతంగా వివరించారు. ఈ సందర్భంగా జీవహింస మహాపాపమని, మాంసం తినటంలో 8 రకాల పాపాలు ఉంటాయని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు బాలకృష్ణారెడ్డి, తిరుపతయ్య, వెంకటేశ్వర్లు, నరసింహులు, లక్ష్మీ తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ज्ञान जगत की जय, ज्ञान जगत की जय, पिरामिड जगत की जय, पिरामिड जगत की जय, अहिंसा जगत की जय, अहिंसा जगत की जय, पिरामिड जगत की जय, पिरामिड जगत की जय, ज्ञान प्रचाराనికి జై, శాకాహార జగత్కు జై, జ్ఞాన ప్రచార బృందానికి జై, జ్ఞాన ప్రచార బృందానికి జై, జ్ఞాన ప్రచార యాత్రకు జై. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు హాజరై కర్మాచరణపై మనలోని గుణాల ప్రభావం గురించి అద్భుతమైన వివరణ అందించారు. ఇష్టం లేకున్నాను బలాత్కారంగా చేయించిన పాపములా చరిత్రే. ఈ పాపాచరణ కార్యం బాహ్యమా ఆంతరంగికమా? లోపల నుండి గుణమా, బయట నుండి వస్తువులాగా పాపానికి కారణము? వస్తువులు కాదా?
మేడం ఏం కోసం చెప్తాడు పాపం? ధనం కారణం కాదా పాపం చేసేకి? సంపాదనని ధనం కోసం పోతాడు. పాపంకు ధనము కారణమా కాదా? ధనము సంపాదనని ఉద్దేశంతో పాపం చేస్తాడారా? నీ లోపల గుణంతో పాపం చేస్తాడు. కొడబెడతానా? విషయాలు కాదా? విషయాలు కాదు, మెయిన్ కారణం గుణాలే. వాస్తవంగా లోపల గుణము సర్పగుణం ఉండేవాడు ఇవుడన్ని మేడలు కట్టుకొని ఇవుడన్ని ఎంతలా సహకారం కానీ పాపం చేయాలంటే వాడు భయపడతాడు, దాన్ని తోలిపోవాడు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ కాశీ విశ్వనాథ్ గారు హాజరై నిరంతరం ప్రయత్నం, శిక్షణ ద్వారా మనస్సును స్వాధీనపరుచుకొని శ్వాసతో పూర్తిగా ఏకమైనప్పుడు మనలో దాగున్న అంతర్జ్ఞానాన్ని, శక్తిని మేల్కొల్పగలమని తెలియజేశారు. ఆత్మజ్ఞానానికి సంబంధించి ఇక్కడ చెప్తూ ఉంటారు మాస్టర్స్ అంతా. అలా చెప్తూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ మనసు శుద్ధి జరుగుతున్నాడు. మనసు అలా శుద్ధి జరిగే కొద్దీ ఏమవుతుంది, శిక్షణ ప్రతిరోజు క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వాలి. ఎవరు? ఆ గురువుతో, శ్వాస అనే గురువుతో మనం ఎంతెంతగా ఈ మనసు అనే శిక్షులు కలవడం ద్వారా అది ఇంకా అంతర్గతంలోకి ప్రయాణం చేసి అద్భుతంగా శక్తి జ్ఞానాన్ని పొందుతానే ఉంటుంది. గురు శిక్షణ లేక గురుతెట్ల కలుగునో, అజుడికైన వానమ్మకైన తాళము చెవి లేక తలుపెట్ల ఊడునో, విశ్వదాభిరామ విదురవేమ అన్నాడు. పూర్తిగా ప్రపంచం పట్ల ఆసక్తి వదులుతుంది. ప్రపంచం పట్ల ఆసక్తి వదులుతానని ప్రపంచాన్ని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతామని కాదు. మనం అన్ని పనులు చేసుకుంటూ, సంసారంలో ఉంటూ, కుటుంబంలో ఉంటూ, కానీ మనసులో మాత్రము పూర్తిగా ఆధ్యాత్మిక చింతన నిండిపోతుంది. ఆధ్యాత్మిక చింతన ఎప్పుడైతే మనసులో నిండిపోతుందో అప్పుడు ఏమైపోతుంది, మనకు శిక్షణ జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా శిక్షణ జరుగుతూ ఉండాలి. గురు శిక్షణ లేక గురుతెట్ల కలుగునో, ఎప్పుడైతే ఈ గురువుతో ఆ మనసు అనే శిష్యుడు శిక్షణ పొందే కొద్ది ఏమవుతుంది, మన గుర్తెవరో మనకు తెలుస్తుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం శివానగర్లో 11 రోజుల ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం సేవా కార్యకర్తలు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సురేష్ గారు హాజరై మన ఆలోచనలకు, శ్వాసకు మధ్య గల సంబంధం గురించి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమం శ్రీమతి బువ్వమ్మ గారి స్వగృహంలో జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం తలమడుగు గ్రామంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ఆదిలాబాద్ PSSM కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో 7వ రోజున జ్ఞానదాతగా మాస్టర్ సునీత గారు హాజరై ధ్యానం, జ్ఞానం ప్రాముఖ్యత, అదే ధ్యాన నవరత్నాల గురించి, అలాగే ఆత్మశక్తి గురించి అద్భుతమైన వివరణ అందించారు. ఈ కార్యక్రమం మాస్టర్ రాకేష్ గారి స్వగృహంలో చాలా అద్భుతంగా నిర్వహించారు. ఒరిజినల్ నీ రూపం ఏదంటే ఆత్మ. ఆ ఆత్మని స్వస్వరూపానుసంధానం, దానితో అనుసంధానమై, ఆత్మతో అనుసంధానమై భక్తి రీత్యా విధీయతే, దానితో భక్తితో ఉండు, దాన్ని ఆరాధించు, దాన్ని ప్రేమించు, దాన్ని దర్శించు. అదే నిజమైన భక్తి అని చెప్పి ఉపనిషత్తులలో ఈ మన ఆదిశంకరాచార్యులు ఎందరో యోగులు చెప్పింది ఇది ఒకటి. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదనపల్లి గ్రామంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మాస్టర్ సుష్మా గారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా మాస్టర్స్ దయానంద గారు, సాయిబాబా గారు పాల్గొని మనస్సు, ప్రాణశక్తి, సూక్ష్మ శరీర సముదాయం, ఆత్మ ప్రణాళికల గురించి వివరించారు. కాళ్ళ ద్వారానేమో ప్రాణశక్తి వచ్చింది, ఈ యొక్క బ్రహ్మరంధ్రం నుంచి మనసు వచ్చింది. కాళ్ళ ద్వారానేమో ప్రాణశక్తి వచ్చింది, రెండు ఒకసారి వచ్చింది, రెండు మిత్రులు, రెండు ఫ్రెండ్స్ లింక్ కదా, రెండు వచ్చింది, రెండు కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతుంది ప్రాణశక్తి, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా ప్రాణశక్తి ముందు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోగానే దాని వెళ్ళిపోతుంది, మనసు వెళ్ళిపోతుంది, మనసు సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది. ఏదో ఒక మనకు 10 రంధ్రాలు ఉన్నాయి కదా, 10 రంధ్రాలు ఏదో ఒక రంధ్రం ఉంటుంది, ఆయా స్థితిని బట్టి ఎక్కువ రంధ్రాలు వెళ్ళిపోతాయి. దానికోసం వచ్చినాం. ఏమని వచ్చినాం, మనసు
మన యొక్క మనసు ఏతుందో అది శూన్యం చేసుకోవాలి. శూన్యం చేసుకోవడానికే వచ్చాం. మనస్సే మనకు అన్నిటికీ అడ్డనేది మనస్సే. మన భగవంతుని దగ్గరికి పోవడానికి లోపల పరమాత్మ ఉన్నాడు, కానీ మనకు ఈ యొక్క శరీరం అయితే శరీరం తీసుకొచ్చుకొని వచ్చాం. అన్ని ఎట్లయితే ఉపాధి ఉన్నదో ఇది కూడా శరీరం ఒక ఉపాధి తీసుకొని వచ్చినాం కదా. ఈ తీసుకొని దీనికి ఏమున్నది, శరీరంతో పాటు ఏమన్నా ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, మనసు ఉంది, చిత్తం ఉంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అయితే ఈ తొడుగులు ఆ యొక్క ఆత్మను కప్పేస్తుంది. మనం ఉదాహరణ తీసుకుంటే ఒక లైట్ ఉంది, లైట్ మీద ఒక కుండ పొర్లేసారు, దానికి రంధ్రాలు పెట్టగానే కనిపిస్తుందా? కనిపించదు. దానికి చాలా తక్కువ ఉంటుంది కదా. ఉంది లోపల లైట్ ఉంది, కానీ కుండ పొర్లేసాం అంటే దానికి రంధ్రాలు అనేది చేసి కుండ తక్కువ లైట్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అదే తమోగుణం. వనపర్తి పట్టణం జంగిడిపురంలో 9 రోజుల ధ్యాన దీక్ష ముగింపు కార్యక్రమం నిర్వహించారు మాస్టర్స్ దుర్గా కిషోర్ దంపతులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతులు విచ్చేసి ధ్యానం ద్వారా పొందే లాభాల గురించి వివరించారు. ఈ సందర్భంగా లక్ష్మి గారు మాట్లాడుతూ ప్రతి మహిళ ధ్యానం చేయటం ద్వారా కుటుంబం అంతా ధ్యానమయమయ్యి అలాగే ధ్యాన జగత్ నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం మాస్టర్స్ దుర్గా కిషోర్ గారు లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతులను సన్మానించారు. ప్రతి ఇంట్లో అలాగే మనకు అమ్మ ఇంట్లో ఆయన 11 రోజులు పెట్టి చూడండి. ఆయన ఇంట్లో రోజు 15 మంది 20 మంది వరకు క్లాస్ అయిన అందరి ఇంట్లో అంటే 200 మంది మనకు చూడండి. ఇలాగే ప్రతి ఊళ్ళో ప్రతి ఇంటిలో ఇంతమంది మనకు ఒక్కొక్కరు ధ్యానంలోకి వస్తుంది. చూడండి ఎంత తల్లిలో మన ఇల్లు ఎంత పాజిటివ్ మైగ్రేషన్ వస్తుంది ఒకసారి గమనించాలి. ఇలాగే ప్రతి ఊళ్ళో మన గురువు గారు వచ్చి మనకు విలువ చెప్పేది. ప్రతి ఇంట్లో ఒక 10 మంది 11 రోజులు స్త్రీలు ధ్యానం చేస్తే ఆ ఇంటికి ఎల్లవేళ ఆరోగ్యంగా కొన్ని ఏళ్ళు ఎలాగే బతుకుతామంటే కూడా మన సంకల్పం అనేది కూడా అది ఏళ్ళు బతుకుతాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు నెల్లూరు జిల్లా పెర్మనెంట్ మాస్టర్స్. ఈ కార్యక్రమం 17వ రోజున జ్ఞానదాతగా మాస్టర్ పోలయ్య గారు హాజరై ధ్యానం ద్వారా పొందే లాభాలు, ధ్యానం ప్రచారం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఒకసారి నెల్లూరులో కూడా ఆయన కంటి చూపు ద్వారా అంటే ఒక సంవత్సరం దాకా అయిపోయింది, ఇంకెవరికి ఒక పిల్లలు కూడా ట్యూషన్ చెప్పట్లేదు, ధ్యానాన్ని ఎవరికి బోధించలా. ఆ రోజు పెంచులయ్య కూతురు మ్యారేజ్కి పత్రి సార్ రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత అందరూ కూర్చున్నాను, నేను ఎందుకో బయటకు వెళ్తే పత్రి సార్ కారు వచ్చి నా ముందే ఆగింది. ఆగిన తర్వాత అమ్మయ్య గురువు వచ్చాడని చెప్పేసి నేను వెళ్ళి ఆ కారు యొక్క డోర్ని పట్టుకున్న లోపల ఆయన గట్టిగా అలా నెట్టుతూ నన్ను చూస్తూ 5 నిమిషాలు ఉరుము చూస్తూ అలాగ చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. పత్రిసారి ఎందుకు చూశాడంటే నేను రాఘవేంద్ర సార్ క్లాసులు వినేవాడిని. పత్రిసారి ఎవరైతే కంటి చూపుతో చూస్తారో ఆయన శక్తిపాతం ఇస్తున్నాడు, కళ్ళు ఆర్పొద్దు, ఆయన చూడకుండా ఉండొద్దు అని నాకు క్లాసులతో చెప్తుంటే నాకు గుర్తుకొచ్చింది అనమాట. అది ఎప్పుడైతే గుర్తుకొచ్చిందో పత్రిసారి నేను పోటీగా చూస్తున్నాను, ఎంతసేపు చూస్తాను, నేను కూడా చూస్తాను, అలా కళ్ళల్లో రెప్పార్పకుండా అలాగే చూస్తూ ఉన్నా. చూసిన తర్వాత మ్యారేజ్కి వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు, సార్ కూడా కుర్చీలో కూర్చున్నారు. నేను వెళ్ళి పక్కన కూర్చొని పత్రి సార్ నన్ను ఎందుకు చూశాడు అని చెప్పేసి అలాగే ధ్యానంలోకి వెళ్ళిపోయాను. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో ఇంటింటా ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పోలయ్య గారు హాజరై ధ్యానం ద్వారా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత వంటివి లాభాల గురించి అద్భుతంగా వివరించారు. అనంతరం ధ్యాన గీతాలను ఆలపించారు. కఠినామృతమేది తలపక విషమేది తెగినిరారి అయిన ధీరునికి కఠినామృతమేది తలపక విషమేది తెగినిరారి అయిన ధీరునికి పగవారనగా వేరే బంధులనగా వేరే పగవారనగా వేరే బంధులనగా వేరే వెగటు ప్రపంచమెల్ల విడిచినేటికి తెలిసికి మోక్షము
తెలియకున్న బంధము. ఖమ్మం పట్టణం పాండురంగాపురంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఖమ్మం జిల్లా PSSM అధ్యక్షులు శైలజ గారు. ఈ కార్యక్రమంలో భాగంగా శైలజ గారు ధ్యాన విశిష్టత, శాకాహార ప్రాముఖ్యత, శ్వాస విజ్ఞానం గురించి అద్భుతంగా వివరించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రాయనపాడు గ్రామం వినాయకుడి గుడిలో 41 రోజుల ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మాస్టర్స్ బాబురావు మరియు శేఖర్ గారు. ఈ కార్యక్రమం 31వ రోజున జ్ఞానదాతగా రమాదేవి గారు హాజరై శూన్య స్థితి గురించి వివరిస్తూ ఒక ఆలోచన మరొక ఆలోచనకు మధ్య ఖాళీని స్థిరం చేసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలని అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు. ఇక్కడ ఎంత సమయం కూర్చున్నామో అనేది 1 గంట, 2 గంటలు, 3 గంటలు అని మనం అనుకుంటున్నాము. కానీ నిజమైనటువంటి సాధన జరిగింది ఎంత సమయం అవుతుందంటే మనకి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మీరు గమనించుకుంటూ ఉంటే కదా, ఆ ఆలోచనలు వస్తూనే ఉన్నప్పుడు ఆలోచనలు ఒకానొక సమయంలో ఆలోచనకి మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది. ఆ చిన్న గ్యాప్స్లు మీకు ఆ విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఎవరైనా కనిపించడం కానీ, ఒక దేవి దేవతలు కానీ, ఒక ఋతులు కానీ, యోగులు కానీ, ప్రకృతి దృశ్యాలు కానీ కనిపించడం అనేది జరిగిందా? మనం చెప్పండి కొట్టండి. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మొగుళ్ళూరు గ్రామం వీరబ్రహ్మేంద్ర పిరమిడ్లో 3 రోజుల పాటు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండర్ వ్యవస్థాపకులు డాక్టర్ గోపాలకృష్ణ గారు. ఈ ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు మే 19, 20, 21 తేదీలలో జరగనున్నాయి. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.